తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తెనాలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని విభాగాల అధికారులు కూడా ఉదయం జరిగిన సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అధికారులందరితో కూడా ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి చర్చించారు. ముఖ్యంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి కూడా కమిషనర్ రామ అప్పలనాయుడు, అట్లాగే తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ్, అట్లాగే డివిజన్ పరిధిలోని చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా అధికారులు, ఆయా డిపార్ట్మెంట్స్ అధికారులు, అట్లాగే ఫైర్ అధికారులు, పోలీస్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా దీపావళి పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి కూడా సబ్ కలెక్టర్ చెప్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి బాణాసంచా స్టాల్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి నిబంధనలు తీసుకోవాలనేది కూడా క్షుణ్ణంగా ఈ విభాగాలన్నీ అందరితో కూడా చర్చించారు. అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి, ప్రశాంత వాతావరణంలో ప్రజలు పండుగ జరుపుకునే విధంగా చూడాలని చెప్పి కూడా ఈ అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ దీపావళికి సంబంధించి స్టాల్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలనేది కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ స్టాల్స్ ఎక్కడ అనేది కూడా సాయంత్రం రేపటిలోగా కూడా ఫైనల్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రాథమికంగా కూడా విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలోనే స్టాల్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రాథమికంగా అయితే ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. అసలు ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు, ఏ విధంగా చర్చలు జరిగాయి, ఏ విధంగా సబ్ కలెక్టర్ వారికి సూచనలు చేశారు, సబ్ కలెక్టర్ ఏం చెప్పారు అనేది కూడా వారి మాటల ద్వారానే తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెనాలి డివిజన్ పరిధిలో ఉన్న అందరూ తహసీల్దార్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, జిఎస్టీ వారికి కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దీపావళి పండుగ సందర్భంగా టెంపరీ లైసెన్స్ కోసంలే కానీ ఆల్రెడీ లైసెన్స్ తీసుకునే వాళ్ళ దగ్గర ఈ సేల్ ఎలా జరగాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ప్రెమిసెస్లో అనే విషయాలని వీళ్ళని చర్చించి ప్రజలను అప్రమత్తం చేసి, అలాగే ఎవరైతే ఈ టెంపరీ లైసెన్సెస్ ఆల్రెడీ లైసెన్స్ హోల్డర్స్ ఉన్న వాళ్ళని అప్రమత్తం చేసి జాగ్రత్తగా పండుగ జరుపుకునే విధంగా సూచనలు ఇవ్వవలసిందిగా ప్రతి డిపార్ట్మెంట్ వారికి ఈరోజు తెలియపరుచున్నామండి. అలాగే టెంపరీ అప్లికేషన్స్ కూడా 17వ తారీఖు లోపల అందరూ ఎవరైతే ఆసక్తి కలిగిన వ్యాపారస్తులు కానీ వ్యక్తులు కానీ అర్జీ దాఖలు చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ వారు ఆల్రెడీ తెలియపరుచున్నారు. అదేవిధంగా మన తెనాలి డివిజన్లోనూ తెనాలి డివిజన్ మొత్తం అన్నింటిలో కూడా ఎక్కడైతే ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళ ద్వారా అప్లికేషన్స్ తీసుకోమని మా తహసీల్దార్స్ అందరికీ కూడా తెలియపరచడం అయిందండి. వారి ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటారు. అలాగే ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఏమేమి చలానాలు, ఎంత చలానా కట్టాలి, ఎవరెవరికి కట్టాలి, అప్లికేషన్ ఏ విధంగా ఉండాలి, దాంతోపాటు ఇంకేమేమి ఎంక్లోజ్ చేయబడాలనేది కూడా మా తహసీల్దార్స్ ద్వారా వారికి అవగాహన, అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా, తహసీల్దార్ ద్వారా రెవెన్యూ పరంగాను, పోలీస్ డిపార్ట్మెంట్ వారి పరంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాగ్రత్తలు, ఫైర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఫైర్ ఆస్పెక్ట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా సంబంధిత వ్యాపారులకి, లైసెన్స్ హోల్డర్స్కి తెలియపరిచి ఈ దీపావళి అప్రమత్తంగా జాగ్రత్తగా జరుపుకొని సంతోషంగా అందరూ తెలుసుకునే విధంగా ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించుకున్నాము. మేము ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పలేము కాబట్టి వారికి మాకు మధ్యలో వారధులైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మేము విన్నవిస్తున్నాము. ఇదంతా కూడా ప్రజలకు తెలియపరిచి వాళ్ళని జాగ్రత్తగా ఉండి ఏదైనా జరగకూడని జరిగినట్లుగా ప్రజలలో ఎవరికైనా సరే అవగాహన దృష్టికి వచ్చినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియపరిచి అలాంటి ఆపదానికి కూడా వారి వంతు కృషి కూడా ప్రజలని చేయవలసిందిగా మీ పత్రికా ముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారి ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారండి. ఇక్కడికి వచ్చి మా యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారండి.